శ్రేయస్ అయ్యర్ తప్పు కాదు, అలా అని మా తప్పు కూడా కాదు. ఇది శ్రేయస్ అయ్యర్ ఇండియాస్ మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ ఇన్ ద పాస్ట్ ఇయర్. ఈ ప్లేయర్ గురించి అజిత్ అగర్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏషియా కప్ ఇండియన్ టీమ్ సెలెక్షన్ జరిగిన తర్వాత చెప్పిన మాటలు. శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయకపోవడానికి అజిత్ అగర్కర్ తప్పేమీ లేదు, గౌతమ్ గంభీర్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అని సింపుల్గా చేతులైతే దులుపుకునేశారు. కానీ శ్రేయస్ అయ్యర్ ఎక్స్క్లూజన్కి కరెక్ట్గా ఒక్క సాలిడ్ కారణం కూడా అజిత్ అగర్కర్ దగ్గర కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దగ్గర కానీ లేవు. అయ్యర్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎస్పెషల్లీ ఇన్ ద పాస్ట్ 12 months ఏదన్నా ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ కన్సిస్టెంట్గా బ్యాట్తో పర్ఫామ్ చేస్తూ వచ్చాడంటే అతనే శ్రేయస్ అయ్యర్. ఇలాంటి శ్రేయస్ అయ్యర్ని టీమిండియాలో ఒక కన్సిస్టెంట్ సీనియర్ బ్యాట్స్మెన్గా చూడాల్సింది పోయి ఎక్కడో ఏదో అన్నాడని ఆ మాటకి హర్ట్ అయిపోయి అతన్ని కావాలనే ఎక్స్క్లూడ్ చేస్తున్నారనే వాదన ఇప్పుడు బలంగా వినబడుతుంది. మనం దేని గురించి మాట్లాడుతున్నామో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్కి ఐపీఎల్ కప్ గెలిపించి ఇచ్చాడు. 12 ఏళ్ల తర్వాత దే మేనేజ్ టు విన్ అన్ ఐపీఎల్ టైటిల్. దానికి క్రెడిట్ గౌతమ్ గంభీర్కే వెళ్ళిందని, తనకి క్రెడిట్ రాలేదని, అందుకనే కేకేఆర్ నుంచి నేను తప్పుకొని పంజాబ్ కింగ్స్కి వెళ్తున్నానని చెప్పాడు. ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఎంత స్ట్రాటజిక్ మైండ్ అయినా సరే, టీంని ముందు పెట్టి ఆలోచించే మనిషి అయినా సరే, ఎక్కడో ఒక చోట శ్రేయస్ అన్న ఈ మాటలకి తన ఈగో ట్రిగర్ అయింది. అందుకనే అనుకుంటా శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టాడు. పక్కన పెట్టినా సరే శ్రేయస్ అయ్యర్ డొమెస్టిక్ సర్క్యూట్లో తన ప్రతిభను ప్రూవ్ చేసుకొని హీ హ్యాస్ బౌన్స్డ్ బ్యాక్. తన పర్ఫార్మెన్సెస్తో ఇండియాకి ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టించాడు. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ అలాంగ్ సైడ్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ వీళ్ళందరితో పాటు శ్రేయస్ అయ్యర్ రోల్ చాలా క్రూషియల్ రోల్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూసుకున్నట్లయితే గిల్, జైస్వాల్ ఈ యంగర్ లాట్ అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు. రోహిత్, విరాట్ ఎలాగూ రిటైర్ అయిపోయారు. జస్ప్రీత్ బుమ్రా అలాగే సూర్యకుమార్ యాదవ్ వీళ్ళంతా సీనియర్స్గా T20 సెటప్లో ఉన్నారు. మరి కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ హూ ఆర్ కన్సిడర్డ్ సీనియర్ బ్యాట్స్మెన్, ఎందుకంటే ఎప్పటి నుంచో ఆడుతున్నారు కాబట్టి. కానీ వాళ్ళ ప్లేసే అసలు సందిగ్ధంలో ఉంది, ఎస్పెషల్లీ విత్ అయ్యర్. కేఎల్ రాహుల్ని మీరు ఒక టెస్ట్ స్పెషలిస్ట్గా, ఓడిఐ స్పెషలిస్ట్గా మాట్లాడుకోవచ్చేమో, కానీ అయ్యర్ చేసిన తప్పు అసలు ఏమీ లేదు. దెర్ ఈజ్ నథింగ్ దట్ హీ డిడ్ హిస్ టాకింగ్ విత్ ద బ్యాట్. ఈసారి పంజాబ్ కింగ్స్కి 620కి పైగా పరుగులు చేశాడు. అంతేకాకుండా క్యాప్టెన్గా పంజాబ్ కింగ్స్ని ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. ఇలాంటి ఒక ప్రదర్శన ఇచ్చిన శ్రేయస్ అయ్యర్కే T20 సెటప్లో ప్లేస్ లేనప్పుడు, ఎస్ శివం దూబే లాంటి ఒక భారీ హిట్టర్ దుబాయ్ గ్రౌండ్స్లో హెల్ప్ అవ్వచ్చు. అండ్ రియాన్ పరాగ్ని రిజర్వ్స్లో తీసుకున్నారు. రియాన్ పరాగ్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ ఒక క్యాప్టెన్సీ మెటీరియల్గా కాకపోయినా ఒక హిట్టర్గా, ఒక 6 హిట్టర్, ఒక బిగ్ హిట్టర్గా ఎక్కడో ఒక చోట ఫ్యూచర్లో ఇండియాకి తాను రిప్రజెంట్ చేయొచ్చని. కానీ అయ్యర్ హ్యాస్ ఎవ్రీథింగ్. అయ్యర్ హ్యాస్ లీడర్షిప్ క్వాలిటీస్, అయ్యర్ హ్యాస్ ఎక్స్ప్లోజివ్ హిట్టింగ్. ఎందుకంటే గ్రౌండ్ ఏదైనా సరే చాలా సునాయాసంగా బాల్ని క్లియర్ చేయగలడు. అండ్ అంతేకాకుండా వెన్ నీడెడ్ సిచ్యువేషన్ బట్టి స్ట్రైక్ రొటేషన్ కూడా చేయగలడు. మరి ఇలాంటి బ్యాట్స్మెన్ మోడర్న్ T20కి పర్ఫెక్ట్గా అచ్చయ్యే బ్యాట్స్మెన్ టీంలో లేకపోవడం ఎంత దురదృష్టకరం. ఇది ఇండియాకి లాస్, శ్రేయస్ అయ్యర్కి లాస్ కాదు. ఎస్, శ్రేయస్ అయ్యర్కి ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా టైమే పడుతుంది. కానీ టైమ్ అండ్ అగైన్ అయ్యర్ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. మీరు ఎన్ని రాజకీయాలు చేసినా నేను మాత్రం లైక్ అ ఫీనిక్స్ ఐ విల్ కీప్ రైజింగ్ అని చెప్పేసి అలానే శ్రేయస్ అయ్యర్ చేస్తాడు అనడంలో ఫ్యాన్స్కే కాదు, ఇండియన్ క్రికెట్ని జనరల్గా ఫాలో అయ్యే వాళ్ళకు కూడా ఎటువంటి సందేహం లేదు. ఇండియా కప్ గెలిచినా సర్ప్రైజ్ అవ్వాల్సిన పని ఎవ్వరికీ లేదు. ఎందుకంటే వీ హ్యావ్ అ బెటర్ టీమ్ దాన్ మోస్ట్ ఆఫ్ ద అదర్ రైవల్ టీమ్స్. శ్రీలంక అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, వాళ్ళెవరూ అంత స్ట్రాంగ్గా అయితే లేరు. శ్రేయస్ అయ్యర్ ఎక్స్క్లూజన్ గురించి మీరేమనుకుంటున్నారో ప్లీజ్ షేర్ విత్ అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్.